వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. మాఘమాస సందర్భంగా మామిడిపల్లి రాముల గుట్టలో భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో హలో ధర్మ దర్శనంలో భక్తుల ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయం కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. రంగురంగుల పుష్పాలు స్వాగత తోరణాలతో కనువిందు చేస్తుంది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డాక్టర్లు రాంబాబు, మదన్ మోహన్ ప్రసాద్ శెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటం సరైంది కాదని అన్నారు. మరికల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో GSLV 15 ఆకారంలో కూర్చొని సైంటిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో ప్రయోగించిన 100వ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం దేశానికే గర్వకారణమని, ప్రపంచ దేశాల సరసన మన దేశం నిలిచిందని పాఠశాల సిబ్బంది అన్నారు. శాస్త్రజ్ఞులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూల్లో పట్టణ ప్రగతి నిధుల ద్వారా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యానిమల్ బర్త్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే కూచకుల్లా రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ప్రారంభించారు. వీధి కుక్కల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, వీధి కుక్కల పెరుగుదల నియంత్రణతో పాటు సునకాల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద సాంకేతిక లోపం వల్ల గంట పాటు మెట్రో రైళ్లు అంతరాయం. దీంతో ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ. ఆఫీసులకు వెళ్లే సమయం అవ్వడంతో ఆందోళనలో ప్రయాణికులు. లోపాలను సవరించడంతో యథావిధిగా నడుస్తున్న మెట్రో రైళ్లు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదంలో కుటుంబాలను దూరం చేస్తాయని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, వాహన నిబంధనలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించామని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఏఎస్పీలు రాజేష్ మీనా ఉన్నారు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సిఐటి నాయకులు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక్క కార్మికుడిని పనిలో నుంచి తొలగించినా ఊరుకునేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. సిఐటియు నాయకులు, తాజా మాజీ సర్పంచ్, కార్మికులు పాల్గొన్నారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని మత్కల్ పట్టణంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వాహనాలు నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పెద్ద ఎత్తున భక్తులు నదీ స్నానం ఆచరిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న సందర్భంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం కర్నూల్పల్లి ఎల్లమ్మ దర్శనం చేసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు ఎల్లమ్మ ప్రజలంతా సుఖ సంతోషాలతో మాఘ అమావాస్య పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.